అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మహాశివరాత్రి నాడు నారికేళ దీపం ఎందుకు వెలిగించాలి? ఎలా వెలిగించాలి? ఏ సమయంలో వెలిగించాలి? ఈ విషయాలన్నిటి గురించి తెలుసుకుందాం. కొబ్బరికాయ మన తల అంటే అహంకారానికి ప్రతీక. దానిని పగలగొట్టి దీపం వెలిగించడం అంటే మనలోని అహాన్ని విడిచి శివుడితో ఐక్యం అవ్వడం. శివరాత్రి నాడు నారికేళ దీపం వెలిగించి మనసులో కోరిక కోరుకుంటే ఆ బోళాశంకరుడు తప్పకుండా నెరవేరుస్తాడని నమ్మకం. జాతకంలో శని, రాహు, కేతు దోషాలున్నవారు ఈ దీపం వెలిగిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది. కొబ్బరికాయలో మహాలక్ష్మి నివసిస్తుంది. ఇందులో దీపం వెలిగించడం వల్ల దరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మానసిక ఆందోళనలు, ఒత్తిడితో బాధపడే వారికి ఈ దీపం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. అలాగే కుటుంబ అన్యోన్యత కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివుడి ముందు ఈ దీపం వెలిగిస్తే ఆరోగ్యంగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. కొబ్బరికాయలోని తెల్లని కొబ్బరి మన నిర్మలమైన బుద్ధికి సంకేతం. ఆ జ్యోతి మనలో జ్ఞానమనే వెలుగును నింపుతుంది. నిష్ఠతో ఈ దీపాన్ని వెలిగిస్తే భక్తులకి మరణాంతరం మోక్షం లభిస్తుందని ప్రతీతి. ఇప్పుడు ఏ సమయంలో వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఒక కొబ్బరికాయను 2 సమాన భాగాలుగా పగలకొట్టి అందులో నీటిని తీసేసి లోపల శుభ్రం చేయాలి. కొబ్బరి చిప్పను నేరుగా నేల మీద పెట్టకూడదు. ఒక ప్లేట్‌లో బియ్యం లేదా తమలపాకు వేసి వాటిపైన కొబ్బరి చిప్పలు ఉంచాలి. దీపారాధన కోసం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం శ్రేయస్కరం. ఒక్కో చిప్పలో 3 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి వేయాలి. చిప్పల చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరించి పువ్వులుంచాలి. దీపపు జ్యోతి తూర్పు వైపు చూస్తున్నట్లుగా వెలిగించాలి. ఈ నారికేళ దీపాన్ని శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య వెలిగించవచ్చు. శివరాత్రి నాడు మీ కోరికలు నెరవేరాలంటే నిశీథ కాలంలో అంటే అర్ధరాత్రి 11:55 నారికేళ దీపాన్ని వెలిగించండి. అలాగే శివరాత్రి నాడు జాగరణ చేసేవారైతే లింగోద్భవ సమయంలో అభిషేకం చేసుకొని ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం, లింగాష్టకం అలాగే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఒకవేళ జాగరణ చేయలేని వారైతే ఉదయం పూట శివాలయంలో అభిషేకం చేయించుకున్నాక ఆలయ ప్రాంగణంలోనే కూర్చొని ఈ శ్లోకాలన్నీ చదువుకొని లేదా మీకు చదవడం రాకపోతే మొబైల్ ఫోన్లో అన్నా పెట్టుకొని వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే హర హర మహాదేవ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.